ఆ పిల్ల అంటే నాకు ఇష్టం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రివ్యూ వీడియో చూశారు కదా. ఇలాంటి వీడియోస్ ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చాలా ట్రెండింగ్ అవుతున్నాయి. మీకు నచ్చిన నేమ్తో ఈ విధంగా వీడియోస్ చాలా సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. చాలా ఈజీగా మనం ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి. ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్గా మనం ఏం చేసుకోవాలంటే క్యాప్కట్ యాప్ని ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. సో క్యాప్కట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ ఏదైనా ఒక VPN యాప్ని కనెక్ట్ చేసుకోవాలి. ఎలాంటి VPN యాప్ లేకపోతే ప్లేస్టోర్ నుంచి సెక్యూర్ VPN యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. మంచి అప్లికేషన్. ఈ VPN యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఫస్ట్గా దీన్ని ఓపెన్ చేసి కనెక్ట్ చేసుకోవాలి. VPN యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనకు ఈ విధంగా కనెక్ట్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ కనెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే యాప్ అనేది కనెక్ట్ అయిపోతుంది. VPN కనెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. అండ్ క్యాప్కట్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ మనకు ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇది వచ్చేసి నేను క్యాప్కట్ ప్రో వర్షన్, మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు ఆల్బమ్స్, స్పెషల్, స్టాక్ వీడియోస్ అని చాలా ఆప్షన్స్ ఉంటాయి. సింపుల్గా ఇక్కడ స్టాక్ వీడియోస్ మీద క్లిక్ చేసుకొని ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. బ్లాక్ కలర్ లేదా వైట్ కలర్ లేదా మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసుకుంటాను. ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఇక్కడ చాలా బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఉంటాయి. ఇందులో నుంచి మీకు నచ్చిన ఏదైనా బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రేషియో మీద క్లిక్ చేసుకొని 9:16 రేషియో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో దీన్ని ఎంతవరకు కావాలో అంతవరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో దీన్ని డూప్లికేట్ చేసి నేను ఒక 10 సెకండ్ వరకు ఇంక్రీజ్ చేసుకుంటా ఈ విధంగా. ఓకే, సో టోటల్గా ఇక్కడ మనకు వీడియో అనేది ఈ విధంగా 10 సెకండ్ వరకు వచ్చేస్తుంది మనకు. ఓకే, సో ఈ విధంగా అనమాట. అండ్ దీన్ని ఫిల్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకే, ఈ విధంగా. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేసుకోవాలంటే ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. దెన్ ఇక్కడ యాడ్ టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇప్పుడు సింపుల్గా మీకు నచ్చిన నేమ్ని ఎంటర్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను వచ్చేసి నచ్చిన నేమ్ని ఎంటర్ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఈ నేమ్ని ఎంటర్ చేసుకుంటాను, త్రివేణి అని. ఓకే, ఇక్కడ ఫాంట్ మీద క్లిక్ చేసుకుంటాను. అండ్ ఫాంట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు నచ్చిన ఫాంట్ని చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మంచి మంచి ఫాంట్స్ అయితే ఉన్నాయి. అయితే మనకు కొంచెం యూనిక్గా స్టైలిష్గా కావాలంటే ఇక్కడ కింద మనకు సీన్జల్ అనే ఫాంట్ ఉంటుంది. ఆ ఫాంట్ని అప్లై చేసుకోవాలి. ఇక్కడ మనకు సీన్జల్ అనే ఎఫెక్ట్ ఫాంట్ ఉంటుంది. ఈ ఫాంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని దీని సైజ్ని ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకోవాలి, ఫిట్ చేసుకోవాలి. ఓకే, ఫిట్ చేసుకొని ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఈ ఫాంట్ని ఎండ్ వరకు తీసుకురావాలి. ఇక్కడ వీడియో ఎంతవరకు ఉందో సో ఇక్కడ అంతవరకు తీసుకురావాలి. ఓకే, సో అంతవరకు తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ PIP లేయర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ సింపుల్గా ఓవర్లే మీద క్లిక్ చేసుకోండి. యాడ్ ఓవర్లే మీద క్లిక్ చేసుకోండి. దెన్ ఇక్కడ స్టాక్ వీడియోస్ మీద క్లిక్ చేసుకొని అండ్ ఇక్కడ స్టాక్ వీడియోస్ మీద క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ ట్రెండింగ్ మీద క్లిక్ చేసుకుంటే సో మనకు ఇక్కడ ఒక ఈ సీన్ ఇది ఒక సింపుల్గా ఇది ఒక బ్లెండింగ్ అనమాట, మనకు స్టార్స్ ఉన్నటువంటి. సో దీన్ని యాడ్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకోండి. సో ఇక్కడ యాడ్ చేసుకుంటే మనకు ఈ ఎఫెక్ట్ అనేది ఈ విధంగా వస్తుంది, ఈ విధంగా అనమాట. ఓకే, సో ఈ విధంగా క్లిక్ చేసుకుంటే ఎఫెక్ట్ అనేది మనకు చూడండి ఈ విధంగా వస్తుంది అనమాట ఇది. ఓకే, అండ్ ఈ విధంగా ఎఫెక్ట్ అనేది వచ్చేస్తుంది. ఎఫెక్ట్ మనకు ఎంతవరకు కావాలో అంతవరకు ఇక్కడ 10 సెకండ్ వీడియో ఉంది. సో అంతవరకు ఇక్కడ అప్లై చేసుకోండి. అంతవరకు దీన్ని నేను అప్లై చేసుకుంటాను. అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ ఎఫెక్ట్ అనేది మనకు ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఫస్ట్ అయితే మనం ఈ వీడియోని సేవ్ చేసుకోవాలి. ఇక్కడ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈ వీడియోని ఈ విధంగా సేవ్ చేసుకోవాలి. ఓకే, సో సేవ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వచ్చేస్తుంది. దెన్ డన్ చేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు సేవ్ చేసిన వీడియోని యాడ్ చేసుకోవాలి ఇక్కడ. అండ్ యాడ్ చేసుకొని ఇప్పుడు వచ్చేసి మనకు ఈ విధంగా ఉంటుంది ఇది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చేసి దీనికి బ్యాక్గ్రౌండ్లో సాంగ్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఆడియో మీద క్లిక్ చేసుకోవాలి, సౌండ్స్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ సౌండ్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా మీ గ్యాలరీ నుంచి ఇప్పుడు సాంగ్ని యాడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ వీడియో ఎఫెక్ట్ మనకు స్టార్టింగ్లో బ్లర్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ. సో మనకు ట్రెండింగ్లో ఉన్నటువంటి ఇక్కడ ఈ హాలో బ్లర్ ఎఫెక్ట్ని అండ్ ఇక్కడ అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకొని ఇంటెన్సిటీ ఈ విధంగా 100% చేసుకోవాలి ఇక్కడ ఇంటెన్సిటీ. అండ్ చేసుకొని ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇంతవరకు ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా. ఇంతవరకు ఓకే, ఇంతవరకు యాడ్ చేసుకొని మళ్ళీ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ వీడియో ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా ఇక్కడ బటర్ఫ్లైస్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ దెన్ ఇక్కడ బటర్ఫ్లై డ్రీమ్ ఈ ఎఫెక్ట్ని అప్లై చేసుకోవాలి ఈ విధంగా. ఓకే, ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం ఇక్కడ దాకా తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని హ్యాషెస్గా ఇక్కడ బటర్ఫ్లైస్ మీదనే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇక్కడ కలర్ బటర్ఫ్లైస్ ఉంటుంది, ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. ఓకే,
దాని ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకొని దీన్ని ఎండ్ వరకు తీసుకురావాలి. ఓకే, సో ఈ విధంగా తీసుకొస్తే మన వీడియో అనేది ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా మనకు వీడియో అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ వీడియో అనేది క్రియేట్ అయిపోయింది. ఇక్కడ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని సింపుల్గా ఈ వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి.